V4 అయితే ముందు, V3 అయితే వెనకాల. V4 అయితే చాలా ముందు ఉంది. 4th గేర్ 110 1. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఇంకో కొత్త వీడియోతో వచ్చాను. ఈరోజు వచ్చి R15 V4 వర్సెస్ R15 V3 రెండు సేమ్ ఇంజిన్ అయినా సేమ్ బ్రాండ్ అయినా టార్క్లో అయినా పికప్లో అయినా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఈరోజు డ్యాగ్ రేస్ పెట్టబోతున్నాం. టాప్ అండ్ ఎవరు వస్తుందో చూద్దాం. ఎర్రమల్ ఛానల్ చూస్తున్నా, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రజెంట్ అయితే నేను మళ్ళీ V4 మీద వచ్చాను. మనోడు వచ్చేసి R15 V3 అనమాట. ఇంకా మొదలెడదాం. R15 V4 అయితే ముందు, V3 అయితే వెనకాల. V4 అయితే చాలా ముందు ఉంది. 4th గేర్ 110 111. 5th గేర్ వచ్చేసి 120. 125 130. ఆల్మోస్ట్ V3 అయితే తొక్కించేస్తాం మనం. V3 అయితే చాలా వెనక్కి ఉంది. ఫస్ట్ వచ్చేసి R15 V4, సెకండ్ వచ్చేసి V3. చూద్దాం, డ్యాగ్ రేస్ మారుద్దాం. టాప్ అండ్ ఎవరు వస్తుందో చూద్దాం. ఫస్ట్ అయితే R15 V4. చూసారు కదా, ప్రజెంట్ వచ్చేసి R15 V4 ముందు ఉంది. సెకండ్ వచ్చేసి R15 V3. CC ఒకటైనా కొంచెం టార్క్లో డిఫరెన్స్ వస్తుంది. ఎవరన్నా మన ఛానల్ చూస్తే కొత్తగా చూస్తుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు వస్తే మీకు ఏదైనా వేరే బండికైనా డిఫరెన్స్ డ్యాగ్ రేస్ పెట్టాలన్నా ఖచ్చితంగా కామెంట్ చేయండి. పెట్టడానికి ఖచ్చితంగా ట్రై చేస్తుంటాను నేను. ప్రజెంట్ అయితే నేను V3 మీద వచ్చాను. మనోడు వచ్చి V4. ఇంకా చూద్దాం. స్టార్ట్ అయింది, మొదలెడదాం. ప్రజెంట్ వచ్చేసి R15 V3 ఉంది. V4 చాలా వెనక్కి ఉంది. V4 రావడానికి టైం పట్టేలా ఉంది. V3 అయితే చాలా ముందు. 125 130 132 135 136 136. చూసారు కదా, మన వాడు కొట్టే డిఫరెన్స్లో ఉంటుంది వెహికల్. కానీ రెండు అయితే చాలా బాగున్నాయి వెహికల్స్. అయితే మన వాడు కొట్టడం తేడా కొంచెం. బండి అయితే రెండు టార్కులు అయితే చాలా పవర్ఫుల్లే. మనవాడు కొంచెం కొట్టడమే తేడా. ఎర్రమల్ చేస్తుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి చాలా వస్తుంటాయి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను.